ఎన్నికల సమయం సమీపించే కొద్దీ ఏపీ రాష్ట్ర రాజకీయాలు రసోత్తంగా మారుతున్నాయి. ఈసారి ఏపీలో ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల బరిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా దిగుతుండగా వైసీపీ ఒంటరిగా దిగుతోంది. కాంగ్రెస్ తో పాటు ఎర్రజెండాలు జతకలసి ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఇలా ఏపీలో త్రిముఖ పోరు కనిపిస్తున్నా వారు మాత్రం రెండు పక్ష మధ్యేనన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈసారి జరగనున్న ఎన్నికల పోరు మాత్రం టీడీపీ భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నది రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు ఇటీవల అరెస్ట్ అయిన సమయంలో ఇక టీడీపీ పని అయిపోయిందని, జూనియర్ ఎన్టీఆర్ కు పగ్గాలు అప్పగించాలన్న చర్చ మొదలైన విషయానికి తెలిసిందే. కానీ చంద్రబాబు బెయిల్ పై విడుదల కావడంతో ఏపీలో మరోసారి రాజకీయ లెక్కలు మారిపోయాయి. అదే సమయంలో బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీ పొత్తుతో ముందుకెళ్తున్నాయి. ఓ రకంగా జనసేన, బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబుయే ఎక్కువ చొరవ తీసుకున్నారన్నది కాదనలేనని వాస్తవం. ఈ పొత్తు కోసం చంద్రబాబు భారీ త్యాగానికి సైతం సిద్ధమయ్యారు. ఇప్పుడు ఇదే టీడీపీకి ఓ సవాల్గా మారబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జనసేన, బీజేపీ కోసం గతమెన్నడూ లేనిదంగా సీట్లను టీడీపీ కోల్పోవాల్సి వస్తోంది. ఇంతటి త్యాగానికి సిద్ధపడ్డ చంద్రబాబు భవిష్యత్తుకు వచ్చే ఎన్నికల ఫలితాలే దిశానిర్దేశం చేయనున్నాయని చెప్పవచ్చు. ఈ ఆసక్తికర కథనం కోసం మా వీడియోను పూర్తిగా చూడండి. మా జానో జాగో టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింకులను ఇతరులకు షేర్ చేయండి. చంద్రబాబు రాజకీయ జీవిత చరిత్రలో ఈసారి ఎన్నికల్లో ఎంతో కీలకంగా చెప్పవచ్చు. త్వరలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గుకొస్తేనే టీడీపీకి భవిష్యత్తు ఉంటుందన్నది రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ నాయకత్వం జనసేనతో పాటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంది. అయితే అనేక షరతులకు చంద్రబాబు ఊకొట్టడంతోనే బీజేపీ పొత్తుకు అంగీకరించింది. ఇక్కడే అసలు అంశం దాగి ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఎదుర్కొని అధికారంలో పాగావేస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే తరుణంలో ఈ పొత్తు వెనక ఎవరు ఉన్నారు, ఎవరి ఆశలు అవకాశాలు ఏమిటి అన్నది మరో చర్చ. ఈ కూటమితో వైసీపీని ఎదుర్కోవచ్చన్నది చంద్రబాబు అంచనా. కానీ ఈ పొత్తు రూపంలో చంద్రబాబు భారీ మూల్యం కూడా చెల్లించుకుంటున్నారు. ఆ మూల్యం ఏంటి అంటే 30 ఎమ్మెల్యేలు, 8 దాకా ఎంపీ సీట్లు బీజేపీ జనసేన కూటమికి ఆయన వదిలేయాల్సి వస్తోంది. ఇలా టీడీపీ కోల్పోయిన సీట్లు ఎక్కువ లేక తక్కువ అంటే సీట్ల సంఖ్య ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచే అవకాశాల బట్టి లెక్క తేలుతుంది. ఇకపోతే ఈ కూటమిలో ఉన్న 3 పార్టీలలో మొత్తం 175 సీట్లకు 175 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టే సత్తా ఉన్న పార్టీ టీడీపీ అన్నది ఎవరైనా ఒప్పుకుంటారు. అలాగే పోలింగ్ బూత్ లెవెల్ దాకా క్యాడర్ ఉన్న పార్టీ కూడా టీడీపీనే. 40% ఓటు షేర్ ఉన్న పార్టీ కూడా అదే. మరి అలాంటి టీడీపీ 2019లో సొంతంగా పోటీ చేసి భారీగా ఓటు షేర్ తెచ్చుకున్న సీట్ల పరంగా దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పొత్తులకు శ్రీకారం చుట్టే అవసరం వచ్చి ఉండొచ్చు. ఏ ఒక్క వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని బిగించి మరీ పొత్తులు కట్టించిన ఘనత బాబుదే. మరి ఈ పొత్తులు సక్సెస్ అవుతాయా లేదా అన్నది జనం చేతిలో ఉంది. ఈ కూటమి గెలిస్తే అందరికీ లాభమే, ఓడితే మాత్రం ఎక్కువగా నష్టపోయేది టీడీపీయేనని చెప్పవచ్చు. టీడీపీ ఒక విధంగా తన మొత్తం పార్టీని ఫణంగా పెట్టి ఈ పొత్తులకు సిద్ధమైందనే చెప్పాలి. ఈ పొత్తులలో జనసేన పార్టీ కొన్ని సీట్లు తెచ్చుకుని అసెంబ్లీలో కొంత ఉనికిని చాటుకోవచ్చు. అలాగే బీజేపీ కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకుని తన ప్రభుత్వాన్ని మళ్లీ కేంద్రంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఏపీలో పవర్ రాకపోయినా వారికి పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. బీజేపీ జాతీయ పార్టీ. ఆ పార్టీ ఈ పొత్తు వల్ల ప్లస్ తప్ప మైనస్ మాత్రం కాదే. ఇక 2019లో ఒక్క సీటు గెలుచుకుని తాను పోటీ చేసిన 2 సీట్లలో ఓడిన పవన్ కళ్యాణ్ కి కూడా ఈ పొత్తు బాగానే ఉపకరించవచ్చు. ఈసారి ఎన్నికల్లో ఓడినా బీజేపీ జనసేన కలిసి కూటమి కట్టి జగన్ మీద 2029 నాటికైనా గట్టిగా నిలబడి పోరాడే శక్తి సమకూర్చుకోవచ్చు. కానీ ఈసారి ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటి అన్నదే చర్చ. ఒకవేళ ఇంత పొత్తు కట్టి కూడా టీడీపీ కూటమి ఓడితే పసుపు పార్టీకే తీరని దెబ్బ పడుతుంది అని అంటున్నారు. అంతేకాదు ఏపీలో బీజేపీ జనసేన ఉనికిని బలోపేతం చేసి తాను తెర వెనకకు తప్పుకునే దారుణమైన పరిస్థితులు రావచ్చు అని అంటున్నారు. మరో 5 ఏళ్లు వైసీపీతో జగన్తో యుద్ధం అంటే టీడీపీకి కష్టమైన వ్యవహారమే అవుతుంది. దీంతో చంద్రబాబు పొత్తు అనే తన చివరి అస్త్రాన్ని తీశారు. తనదైన పొలిటికల్ మ్యాజిక్ ని చూపించారు. లాస్ట్ పంచ్ ఇదే అని చూపించారు. మరి ఈ లాస్ట్ పంచ్ టీడీపీది చంద్రబాబుది అయితే ఈసారి సక్సెస్ కిక్ ఎవరిది అన్నదే పెద్ద ప్రశ్న. దీనికి జవాబు జనాలే చెప్పాలి. బాబు మాత్రం రాజకీయ పందెమే కట్టారు. ఏకంగా టీడీపీలోని సీనియర్లు ముఖ్య నేతల ఆశలను సైతం పక్కన పెట్టి 30 ఎమ్మెల్యే సీట్లను మిత్రులకు ఇస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే కూటమిలో అందరికీ హ్యాపీ. కానీ ఇంతటి భారీ రిస్క్ ఫెయిల్ అయితే మాత్రం ఆ రిజల్ట్ ని గట్టిగా భరించాల్సింది, మోయాల్సింది టీడీపీ తప్ప మరోటి కానే కాదు.
సో బాబు కదిలే యుద్ధానికి అటు మోడీ ఇటు పవన్ అండగా అంటోంది ఏపీ రాజకీయ విశ్లేషణ. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.